తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి కర్రపెత్తనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు మంత్రులకే పెత్తనం ఇవ్వడం ఏంటని అమాత్యులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుభవం లేని వ్యక్తి అపార అనుభవం ఉన్న మంత్రులను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఎప్పటినుంచో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని సీఎం పాతరేస్తున్నారని, ఇలా గతంలో ఎప్పుడూ లేదని సీనియర్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కర్రపెత్తనం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రులుగా అపార అనుభవం కలిగిన తమను ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేని సీఎం రేవంత్ రెడ్డి శాసించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడడం అనేది గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ లేదని మండిపడుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలోని తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ తదితరులు గతంలో 2-3 పర్యాయాలు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారే. ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఎస్ హయాంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. అయితే గతంలో ఏ సీఎం కూడా తమను ఈ రకంగా కట్టడి చేసిన దాఖలాలు లేవని వారు వాపోతున్నారు. ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్ని తాము ఎదుర్కొనలేదని అంటున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత అనుభవ రాహిత్యానికి నిదర్శనమని తప్పుబడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అంటే అది మంత్రిమండలి నిర్ణయంగానే చూస్తారు. కేబినెట్ తీసుకునే నిర్ణయాలలో సీఎంకు ఎంతటి బాధ్యత ఉంటుందో మంత్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించే అధికారం ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రమే కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జనం దృష్టిలో తమను డమ్మీలుగా చేసి అవమానించడం కాదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఇద్దరిలో పొంగులేటికి ఉన్న అనుభవం ఏమిటి? మొదటిసారి మంత్రి అయిన ఆయనకు తమపై పెత్తనం అప్పగించడం ఏమిటని సీనియర్ మంత్రులు వాపోతున్నారు. 30-40 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉండడమే కాకుండా గతంలో మినిస్టర్లుగా పనిచేసిన అనుభవం కలిగిన తాము వెళ్లి ఇద్దరు మంత్రులకు తెలియజేయాల్సిన దుస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత తమపై కర్రపెత్తనం చేసే ఆధిపత్య నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అక్కడే తేల్చుకుంటామని సీనియర్ మంత్రి ఒకరు మండిపడ్డారు. పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించినట్టు తమ పరిస్థితి ఉందని మరో మినిస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తప్ప మంత్రులంతా డమ్మీలేనన్న సంకేతాలు ప్రజలకు ఇచ్చినట్టు అయిందని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని 2 రకాలుగా చూస్తున్నామని ఒక మంత్రి విశ్లేషించారు. ఆయనకు సహచర మంత్రులపై ఏమాత్రం నమ్మకం లేకపోవడం, వారి అనుభవాన్ని గౌరవించకపోవడం ఒకటైతే, రెండోది ప్రజల దృష్టిలో మంత్రులంతా డమ్మీలన్న అభిప్రాయం కల్పించడమేనని చెప్పారు. రైతులకు ఒకే దఫా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మంత్రిమండలి తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మంత్రులందరి సమక్షంలో సమిష్టిగా వెల్లడిద్దామని వెంటబెట్టుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వేదికపై అసలు విషయం కంటే ఇకపై ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడిస్తారని చెప్పడం సీనియర్ మంత్రుల్ని విస్మయానికి గురిచేసింది. సీఎం ఈ విషయాన్ని వివరిస్తుంటే వేదికపై ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనానికి గురైన సంగతి అందరి దృష్టిలో పడింది. రుణమాఫీపై మంత్రివర్గ నిర్ణయాన్ని వెల్లడించడానికి సీఎంతో పాటు ఉత్సాహంగా వచ్చిన మంత్రులు ఆయన వ్యాఖ్యలతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడం ఆ పార్టీ నేతలకున్న ప్రత్యేకత. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటననే ఆ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా తప్పుబట్టిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఒక సీనియర్ మంత్రి ఒకరు గుర్తు చేశారు. పార్టీ పెద్దలంతా జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపితే ఆయనపై శశి థరూర్ పోటీకి దిగిన ఉదంతాన్ని ఉటంకించారు. ఈ విధంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే కాంగ్రెస్ లో మంత్రులెవరూ మాట్లాడవద్దనే నిబంధన కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరే రాష్ట్రంలోనైనా ఉందా అని సీనియర్లు నిలదీస్తున్నారు.